రోజంతా ఇంట్లోనే ఉంటున్నారు, సరుకులు తీసుకురావచ్చు కదా అని. అప్పటి నుంచి నేనే తీసుకొస్తున్నాను. అయినా ఈ వంకతో నా కాలు సాగినట్టు ఉంటుందిగా బాబు. నా కొడుకు కోడలికి నేనేమైపోయినా పర్వాలేదు. ఒకరోజు నా కొడుకు కూడా అన్నాడు. ఏమన్నాడు? నువ్వింటికి బరువు అని. అప్పుడు నేను ఆలోచిస్తూ ఉండిపోయా. ఏ ఇంటినైతే చెమట చుక్కలతో తడిపి తడిపి నిర్మించానో నేను అదే ఇంట్లో బరువైపోయా. ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అమ్మా నాన్న అన్ని కోరికలు తీరుస్తారు, ప్రతి ఇష్టాలు పూర్తి చేస్తారు, అన్ని వస్తువులు కొనిస్తారు. ఏ పిల్లలైతే కలలో కూడా కలవరిస్తారో అవి కూడా కొనిస్తారు.